सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की अवधूत भरद्वाज महाराज की शुभ संदर्भంలో महाराज काशीराम गाరు विश्व प्रबोधन గురించి ఉపన్యసించున్నారు. మాస్టర్ గారు ప్రవచనాలలో విశ్వ ప్రబోధాన్ని గురించి సవివరంగా ఉపన్యాసిస్తున్నారు. ఆయన మాస్టర్ గారు చెప్తారు, విశ్వమంతా ఆయన రూపమే కనుక అన్ని రూపాలు నిరంతరము బోధ చేస్తూనే ఉన్నాయి వినగలిగిన వాటికి. అన్ని రూపాలు ఆయనవే కనుక ఆయన నిరంతరము బోధ చేస్తున్నారు. దత్తస్వామి అవధూతుగా వచ్చేసినప్పుడు నేను 24 మంది గురువుల నుండి మేము నేర్చుకున్నామని చెప్పి మాస్టర్ గారు కొన్ని ఉదాహరణలు ఇచ్చారు. విశ్వం ఎట్లా ప్రబోధిస్తుందో సూచించారు. దానికి మాస్టర్ గారు చెప్తూ, భూమి ఉంది, వృక్షాలు ఉన్నాయి, భూమి నుంచి సారా తీసుకున్న వృక్షాలు పెరుగుతూ ఉన్నాయి, పండ్లు ఫలాలు ఇస్తున్నాయి, మరలా భూమి ఆ వృక్షాల నుంచి సారవంతం అవుతుంది చెప్తూ అన్ని రూపాల నుంచి కూడా అట్లాగే ఆ భూమి ఉదాహరణలో చెప్తారు మాస్టర్ గారు. మన దేహాన్ని భూమితో పోల్చి మన ఈ శరీరంలో స్మరణ అనే విత్తనాన్ని నాటాలా, భగవత్ నామస్మరణ అనే విత్తనాన్ని నాటాలా, ఫలించే వరకు దాన్ని పెట్టుకుని దాన్ని పోషించుకోవాలా. అంటే భూమి నుంచి అంటే సృష్టి అంతా కూడా విశ్వం అంతా కూడా అన్ని రూపాలు మనం స్థూలంగా పరిశీలించినా కూడా వైజ్ఞానిక శాస్త్రం ప్రకారంగా చూస్తే మన కంటికి స్పష్టంగా కనబడుతుంది. వృక్షాలు ఉన్నాయి, బాగా పెరిగిపోయి లోపలికి పోయినాయి, వేరు అక్కడి నుంచి నీళ్ళు తీసుకుంటాయి, అంటే సారాన్ని తీసుకుంటాయి. అట్లా వాటి నిర్మాణం అట్లా ఉంది. అవి ఆకాశంలో అట్లా పైకి ఎదిగి సూర్యరశ్మి వగేరా తీసుకుంటాయి. మనం బ్రతికి ఉండడానికి ఆక్సిజన్ సప్లై చేస్తూ ఉంటాయి. అట్లా ఒకదానికొకటి సహకరించుకుంటూ ఉండడం సృష్టి నియమం. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ దీనిలో మన సహకారం ఎట్లా ఉంది జీవులు చేయడం, వాటి నుంచి మనం ఏం నేర్చుకోవాలా, ఎట్లా నేర్చుకోవాలని అనేదాన్ని మాస్టర్ చెప్తూ 2 ఉదాహరణలు చెప్పారు. మహమ్మదులు వారు స్నానానికి వెళ్ళారు. స్నానానికి వెళితే నీడలో కొట్టుకొస్తుంది తేలు. ఆయన ఒక నియమం, వాటి ప్రాణం పోకూడదని ఈ సృష్టికి సహకరించాలనేసి ఆయన ఆ తేలుని తెచ్చి పుడుతుంది, వెనకాలవుతుంది, మళ్ళా ప్రయత్నం చేస్తాడు, మళ్ళా పుడుతుంది, మళ్ళా ప్రయత్నం చేస్తాడు, మళ్ళా పుడుతుంది. ఈ సన్నివేశాన్ని చూస్తూ ఉన్నాడు ఒక అతను. ఏమయ్యా అది అట్లా పుడతామని మళ్ళా ప్రయత్నం చేస్తున్నావు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని అడిగితే ఆయన చెప్తారు, మహమ్మద్ వాళ్ళు చెప్తారు, అది పుట్టడం అనే గుణాన్ని విడిచిపెట్టడం లేదు, దాని సహజ గుణాన్ని విడిచిపెట్టడం లేదు. నేను సర్వమానవాళికి మేలు చేయాలని, భగవంతుడు తెలుసుకోవాలని నా ప్రయత్నాన్ని నేను విడవకూడదని అది నాకు చెప్తూ ఉంది. దాని నైజంలో పుట్టడం అనేది నా ప్రయత్నం ఏంటంటే సర్వమానవాళికి సేవ చేయాలి, భగవంతుని తెలుసుకోవాలి, ఆ ప్రయత్నాన్ని నేను విడవకూడదని చెప్తూ ఉంది. అంటే ప్రతి సన్నివేశంలోనూ ఏదో ఒకటి చెప్తూనే ఉంది. సృష్టి అంతా కూడా బోధ చెప్తూనే ఉంది. మనం గురుజత్తులు ఎట్లా చదివాము, గురుజత్తులో 24 గురువులు ఉన్నారు. పంచభూతాలు గురువులే. పంచభూతాలు గురువులు అంటే భూమి, ఆకాశం, వాయువు, అగ్ని, జలం ఇవంతా కూడా ఎట్లా చూస్తే ఆశ్చర్యం ఇస్తుంది. అవి గురువులు అంటే నాకు ఒకప్పుడు చెప్పిట్టి మనం ఎంతగానో ఉండేది, ఏంటి ఇట్లా రాను నాకు ఏమవుతుందంటే జగత్తంతా బ్రతికుంది అని అర్థమైంది. జగత్తంతా కూడా బ్రతికుంది. భూమి, ఆకాశం ఎట్లా బతుకున్నాయి, లేకపోతే ఎట్లా అది సృష్టి ఒకదానిపోతే ఎట్లా సప్లై చేస్తున్నాయి, ఆక్సిజన్ ఎట్లా సప్లై బతుకున్నాయి, మనకు ఆక్సిజన్ ఇస్తూ ఉంది తెలిసి. భగవంతుని అవయవాల మీద మన ప్రాణం ఇస్తూ ఉన్నాడు, మనం పోషిస్తున్నాడు ఆయన, భక్తుడు ఆయన. అందుకని ఆ 2వ ఉదాహరణ చెప్తారు. ఒకటేమో మహమ్మదుల వారు చెప్పారు, ఒరిస్సాలో గోపాలకృష్ణ
స్వామి అని చెప్పి ఆయన దగ్గర ఒక శిష్యుడు ప్రశ్నిస్తారు. ఆయన నేను మీరు చెప్పిన సాధారణంగా చేస్తున్నాను, పూజలు ధ్యానం వగేరాలు ఇవన్నీ చేస్తున్నాను, మీరు చెప్పినట్టుగా చేస్తున్నాను చాలా కాలంగా. నాకు ఈ సంసార బంధం నుంచి మా మనస్సుని విడిపడలేదు, మీరు చెప్పండి ఏం చెప్పి ప్రశ్న వేస్తారు గురువుగారి దగ్గర నుంచి. ఆయన మౌనంగా ఉన్నాడు. మరలా ప్రశ్న వేస్తాడు, ఆయన మౌనంగానే ఉంటాడు. మరలా ప్రశ్న వేశాడు, ఆయన దానికోసం చూస్తున్నాను అంటారు. మళ్ళా ప్రశ్న వేసే లోపల ఒక పండు బాగా పండిన వెలగ పండు తినాలి, అదో ప్రసాదం తీసుకో, దానికోసం చూస్తున్నాను. అప్పటికే అర్థం కాలేదండి. అప్పుడు చెప్తారు, సోమవారం చెప్తారు, ఏమేమి చెప్తారంటే నీ హృదయం బాగా పరిపక్వం అయితే, పరిపూర్ణం అయితే నువ్వు అడగక్క లేకుండా దానంతట అదే సంసార వృక్షాల నుంచి విడిపడుతుంది. ఆ పండు కాయగా గొల్ల పండు కాయగా ఉన్నప్పుడు అట్లాగే అంటి పెట్టుకుంది చెట్టుకి, పరిపక్వం అయినప్పుడు దానంతట అదే పడుతుంది, నువ్వు కోరవలసిన అవసరం లేకుండా. మనకు కొంతమేరకు అవగాహన చేసుకుంటూ రావాల్సి వస్తుంది. అయితే ఆ బట్లేంటో తెలుసుకుంటూ రావాలి. ఏమిటంటే సాయిరామ వృత్తంలో బాగా చెప్పారు. ఏమని చెప్తారు? నా భక్తుడు వివిధ కోరికలతో వస్తాడు, వాడి కోరికలు నెరవేరుస్తాను, వాడు సన్మార్గంలో వస్తాడు. అదే సాయిరామంలో ఉంది. ఏమని? నీవు దేనిని కోరవద్దు, సామత చెప్తాడు. మనం దేనిని కోరవద్దు అయిపోయింది. మొదటి స్థితి రెండవ స్థితి విషయం చెప్పారు. పండితే హృదయం పరిపక్వం అయిపోతే దానంతట అదే సంసార వృక్షాల నుంచి విడిపోయి విముక్తుడు అవుతావు. ముక్తి అంటే దుఃఖం నుండి విడిపడడం, ఆ స్థితి కలుగుతుంది. ఇంకేమవసరం అవుతుంది? దుఃఖం అంతా అయింది, అంతా మనకు సవ్యంగా బోధ కలిగింది, గురు బోధ కలిగింది. అందుకని రెండు ఉదాహరణ చెప్తూ మాస్టర్ గారు ఆయన సన్నివేశాన్ని చెప్తారు. మామాజీ సంఘటన వినుంటాం. మామాజీ సంఘటన షిరిడీకి వెళ్ళినప్పుడు మాస్టర్ గారు షిరిడీలో 2 రోజులు ఉండి, షిరిడీ దర్శనం తర్వాత ఆయన ఢిల్లీలో ప్రోగ్రాం ఉండి వెళతారు మాస్టర్ గారు. 2 రోజులు ఉండాలనుకున్న మాస్టర్ గారు 14 రోజులు ఉండిపోవాల్సి వస్తుంది అక్కడ. అప్పుడు ఏదో 20 సంవత్సరాల క్రితం మాస్టర్ గారికి పరిచయమైన బాగా తెలిసిన వ్యక్తి, ఒకప్పుడు నేను ఈ రోజుతో నా జీవితాన్ని అంతం చేసుకుంటున్నాను, నాకు నువ్వేమన్నా వివరణ ఇవ్వడానికి ప్రయత్నించద్దు, నాకు నేను వెళ్ళిపోతున్నాను, మనం అలా సరదాగా వెళ్ళి టీ తాగాలని చెప్పి, కాఫీ తాగాలని చెప్పి తీసుకొని పోతారు మాస్టర్ గారిని. మాస్టర్ గారు కూర్చుంటారు. ఆ బాగా తెలుసుకున్నవాడు అన్నమాట. మంచి మేధావి, స్వరద్రూపి, శ్రమపడేవాడు, సాధన చేసేవాడు, మాస్టర్ గారికి ఇష్టమైన వాడు. అట్లా వెళ్తాను ముందుగానే చెప్పాడు కనుక ఏంటంటే ఏదైనా చెప్పడానికి ప్రయత్నిస్తామో, నేను నిర్ధారణ చేసుకున్నాము, ఆత్మహత్య చేసుకున్నాము, సరదాగా టీ వెళ్దాము. మాస్టర్ పెడతారు, పెడితే ఆ టీ తాగుతారు. ఏమి చెప్పాలని ముందుగానే చెప్పుకుంటా అంటారు మాస్టర్ గారు. ఏమన్నా చెప్పడానికి ప్రయత్నిస్తుందని ముందుగానే చెప్పుకుంటే నేనేం చెప్పగలుగుతాను అంటూ ఆయన మాటలు చెప్తారు. ముందు అదిరిపోతాయి చదివిన. ఏమంటారంటే షిరిడీ సాయినాథ్ ఒప్పుకోలేదు, అక్కలకోట స్వామి వారు ఒప్పుకోలేదు, కాబట్టి షిరిడీలో చేసుకోవాలి, ఇంకెక్కడికన్నా వెళ్ళి చేసుకో. ఎవరన్నా చెప్తారా? ఎక్కడికన్నా వెళ్ళి చేసుకోమని చెప్పి చెప్తూ ఒక ద్వారకామాయ కూర్చొని నీ బుద్ధి పుట్టిన చోటుకి వెళ్ళి ఆత్మహత్య చేసుకో. వెళ్ళాడు అతను, ద్వారకామాయలో కూర్చున్నాడు. బాబా గారు చూస్తున్నాడు ద్వారకామాయలో. కాసేపటికి ఒక వ్యక్తి ఈ సైడ్ కూర్చున్నాడు, ఒక వ్యక్తి ఈ సైడ్ కూర్చున్నాడు. చెప్తున్నాడు రెండో వ్యక్తి, నీకు మంచి స్నేహితుడు ఉన్నాడు కదా, పోనాకి అక్కడ అడగకూడదా అని ఒక వ్యక్తి చెప్తున్నాడు. ఈయన కనిపించింది, తన స్నేహితుడు ఉన్నాడు పోనా, ఆత్మహత్య అడ్డపల్లిలో పోయింది, బయలుదేరిపోనాడు. వెళ్ళిపోతే ఆ స్నేహితుడికి వెళ్ళాడు. ఆయన ఆఫీస్కి ఎక్కడికో వెళ్ళి ఉన్నాడు. ఇంట్లో ఆయన చూసి ఉంటే ఇట్లా వెళ్ళున్నాడు చెప్తే
పత్రికలు ఏమన్నా చూస్తుంటారు, పాత పత్రికలు తీసుకొచ్చి అక్కడ వేస్తారు. మంత్రి స్పిరిచువల్ బుక్స్ తీసుకొచ్చి అక్కడ అక్కడ తిప్పుతూ ఉంటే ఒక విషయం గోచేస్తుందని కట్ చేసుకొని ప్రయాణం కాశీ. ఆ తర్వాత 20 ఏళ్ల తర్వాత మళ్ళీ తిరిగి షిరిడీకి వచ్చాడు. మాస్టర్ గారు వెళ్ళి ఉన్నారు. షిరిడీలో 2 రోజులు ఉండి ఢిల్లీకి వెళ్ళాలి. చావడిలో కూర్చొని 2వ రోజు చావడికి వెళ్ళి శివనేశ్వర స్వామి వారికి నేను బయలుదేరుతున్నానని చెప్పడానికి మాస్టర్ గారు చావడికి వెళ్ళారు. పక్కనే ఈ 20 సంవత్సరాల క్రితం పరిచయం మామాజీ ఆయన పక్కన కూర్చొని మాస్టర్ గారు గుర్తుపట్టారు. స్మృతులకి శుభ్రంగా ఉండే అతను బాబు మాస్టర్ గారు గుర్తుపట్టలేదు. ఎందుకని అతను ఆయన చనిపోయాడు అనుకున్నాను. చెప్పారు ఆయన చనిపోయాడు అనుకున్నారు. అయితే మనం చెప్పేశాం కదా. ఇప్పుడు ఏమైందంటే ఆశ్చర్యకరమైన విషయం, మాస్టర్ గారు సార్ పదే చూశారు. ఆయన చూసి నేను గుర్తున్నానా, గుర్తులేవాలి మాస్టర్ గారు చెప్తే మామని పరిచయం చేసుకొని నాకు ఇట్లా సాధన జరిగింది, కాశీ పెడితే ఇట్లా జరిగింది, బాబా దగ్గర ఇట్లా జరిగింది, నాకు నాద సాంప్రదాయంలో ఉపదేశం లభించింది, ఇవంతా చెప్పి నేను నీకు కొన్ని విషయాలు చెప్పాలా, దానికే నేను నిన్ను పిలిపించాను చావడికి అని చెప్పి 14 రోజులు 2 విషయాలు చెప్తాను. మాస్టర్ గారు కోరుకోలేదు. మాస్టర్ గారికి తెలియకపోతేనా, తెలియకుండా ఉంటే చెప్పారా, మరి ఆయన ఎందుకు చెప్పాల్సి మాస్టర్ గారు చెప్తారు. అక్కడ మనకేమవుతుంది, మాస్టర్ గారికి తెలిసే ఉంటాయి కదా. మాస్టర్ గారు అన్నారు, ఒక వస్తువు ఇట్లా వినియోగించుకోవచ్చు, ఇంకో రకంగా వినియోగించుకోవచ్చు, రెండో రకంగా వినియోగించుకోవడం తెలియనప్పుడు దాన్ని ఈ విధంగా వినియోగించుకోవచ్చు అని చెప్పేలాగా ఆయన ఎన్నో చెప్పే విషయాలు. నేనేమని అడిగాను ఆయన్ని, మనకు అవసరమైంది ఏదైనా లౌకిక సంబంధమైనదైనా ఆధ్యాత్మిక సంబంధమైనదైనా నిష్ఠా సబూర్యతతో ఆయన కనిపెట్టుకొని ఉంటే బోధ లభించడం తప్పనిసరిగా వస్తుంది. మనం వేచి ఉండాలి తప్ప ఆ ఆవులు తప్పదు. ఈ మధ్యకాలంలో ఇప్పుడే చెప్పారు వారు ఒక భక్తుని అడుగుతాడు. ఇద్దరు వచ్చారు, భక్తులు కూర్చున్నారు మసీదులో. అడిగాడు భక్తుని 16 రూపాయలు అన్నాడు. అతను చెప్పాడు మ్యాచ్ని బాబా డబ్బు లేదు. మళ్ళీ ఏమర్చి మళ్ళీ అడిగాడు 32 రూపాయలు బాబా డబ్బు లేదు. మళ్ళా కాసేపు అన్నది మళ్ళీ ఏమర్చి 64 రూపాయలు. ఏంటి బాబా అడిగితే అర్థమైంది అవి, బాబా మేము పేదవాళ్ళం, డబ్బు లేదు, మా దగ్గర వస్తుంది కాదు, పేదవాళ్ళం మేము, అవి పోగు చేసి ఇవ్వండి అని చెప్పేసి బాబా అన్నారు. అది సరిపోయింది. కాలాంతరంలో 1916 ప్రాంతంలో బాబా ఒక అనారోగ్యంగా ఉన్నప్పుడు యజ్ఞాలు, దానాలు, అన్నదానాలు చేసినప్పుడు గ్రామాధిపతులు సలహా మేరకు వాళ్ళు రుసుము చేస్తే 64 రూపాయలు వచ్చిందట. కరెక్ట్గా తీసుకెళ్ళి పంపించారు. కొన్ని బాబా చేసినవి కొన్ని అర్థరహితంగా ఉన్నాయి, అనిపిస్తూ ఉన్నాయి. వాటిని కాస్త ఆలోచించేటప్పటికి ఒక అద్భుతమైన విషయం ఆ గ్రంథం ద్వారా వచ్చింది. శ్రద్ధ పెట్టి ఆలోచిస్తే అర్థరహితంగా తోచే విషయాలు బాబా యొక్క అర్థరహితంగా ప్రార్థించాం. మనకు అర్థం కాకపోవచ్చు కానీ ఈ జగత్తునంతా బ్రహ్మాండం దాకా సంకల్ప మాత్రంతో నింపున ఆ విశ్వ చైతన్యం అర్థరహితంగా ప్రవర్తించడం ఏంటి? అందుకని ఒక కామ ఉన్నా, ఒక పురుషులాగా ఉన్నా మనకు అర్థమైంది. బాబా దగ్గరనే మనం అర్థం మాస్టర్ గారు చెప్తే మనకు అర్థమైంది. తద్వేది ప్రతిభాదైన పరిప్రశ్న సేవయ ఉపదేశం జ్ఞానం ప్రదర్శన. నాకు ఆశ్చర్యం వేస్తుంటుంది ఇప్పటికీ కూడా. ఏంటంటే అక్కడ ఒక గ్రామర్ పంక్చువేషన్ లాంటి ఒక మార్పు ఉంది సంస్కృత శ్లోకంలో. ఆ శ్లోకంలో మార్పు ఉండడం వల్ల తే జ్ఞానం అని చెప్పి సర్వచ్చని వ్యాసుల వారి నుండి యుగాలుగా ఇట్లా మోసుకొని ఇప్పటి వరకు వచ్చారని, దానికి అర్థమే లేదని, ఆదిశంకరులు చెప్పలేదని, మధ్వాచార్యులు చెప్పలేదని, రామాచార్యులు కూడా వివరణ ఇవ్వలేదని, ఎంతో పండితుడైన నానాచుడు అర్థమే లేదంటే బాబా అద్భుతమైన చేశారు.
అంటే ఒక కామాది ఎంత అర్థం ఉన్నది అంటే అట్లాంటిది సృష్టిలో ఏది కూడా అంటే విశ్వం అనే భావం వాడాలి నిజానికి. ఏది కూడా ఇక్కడ అనావశ్యకంగా ఆయన సృష్టిలో ఏది అక్కడ లేదు, అంతా అవసరమయ్యే. ఇంగ్లీష్లో అంటూ ఉంటారు వాట్ పిన్ యూనివర్స్ కొలాప్స్. అంత ప్రకటబంది అంత జాగ్రత్తగా నిల్చుంది యూనివర్స్ అంతా, ఈ విశ్వం అంతా కూడా అక్కడ నిలబడింది. అందుకని ఇంత బ్రహ్మాండమైన దీన్ని ఇట్లా నిలిపే భగవంతుడు సాక్షాత్ సాయినాథుడు అంతర్గతంగా మాట్లాడాడు, మనకు అర్థం కాకపోవడం కదా ఒకటి. రెండవది స్పష్టంగా ఆశ్చర్యకరంగా చెప్పిన సన్నివేశం ఈ సాచరిత్రలో వేమాంతరంతో రాశారు. అయోని సంభవుడు షిరిడి ప్రవేశించుటానికి, అయోని సంభవుడు షిరిడి ప్రవేశించుటానికి అర్థమైతే అది హృదయపూర్వకుడు నాకు అర్థం కాదు. ఇదే పుస్తకాన్ని నేను ఎంత 1992లో ఇదే పుస్తకాన్ని రాసా, పదాలు మాత్రం రాశాను కానీ వాటి అర్థం తెలియదు. ఈ మధ్య మరలా శ్రద్ధ పెట్టి మరలా చదివినప్పుడు తెలిసిన విషయం ఇప్పటికి హృదయగతం ఉన్నాయి. ఆ 2 పదాలు హృదయగతం అయ్యాయి. ఒకటి స్వయంభూ అంటే, రెండవది అయోనిజుడు అంటే అర్థమని. బాబా అయోనిజుడు షిరిడి ప్రవేశించడానికి చెప్పి సాక్షాత్తు సత్యత్వం రాశారు. అట్లా మనమంతా ఒప్పుకునేసాం. అయోనిజుడు ఆయన ఎట్లా చెప్పాడు? అయోనిజుడు అంటే ఏంటి? అయోనిజుడు అంటే ఏంటి? ఆయన తల్లిదండ్రుల ద్వారా రాలేదు, అట్లా ఉద్భవించినాడు ఆయన, అట్లా వచ్చి దిగారు. మాస్టర్ గారితో క్రాంతి కూడా దూసుకొచ్చింది అని షిరిడిలో వరకమాయ క్రాంతి కూడా వచ్చాక వెలిగింది అని చెప్పారే, అట్లా వచ్చారు సాయనాథుడు అని సత్యత చెప్పింది. 16 సంవత్సరముల యువకుడుగా వచ్చారు అని. అది నిజంగా హృదయగతం అయితే గుసగుసలు పోతాయి. ఏం గుసగుసలు? మనవాడు గట్టిగా మాస్టర్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అంత లోపల వెళ్ళిపోతే కొన్ని రోజులు బాగా ఖాళీగా ఉన్న రోజులు సెలవులు చెప్పుకున్నట్టు. అందులో నేను 8:30 ప్రాంతానికి పోయి భోజనం చేసి రాబోయేకి వెళ్ళి భోజనం చేసి వచ్చాను. భోజనానికి పోయే ముందు చూసిన మాస్టర్ గారు మరొకరికి చూసారండి. వాకిట్లో ఎట్లాగే రోజు తెచ్చుకుని నిలబడిపోయారు. ఏంటో ఆశ్చర్యం రా లోపలికి అన్నారు. మొదటిసారి చూడడం బీడీ తాగుతూ ఉన్నారు. అంతవరకు ఆయన స్మోక్ చేసింది లేదు. చీరాల స్వామి దగ్గరికి పోతే ఆయన ఇచ్చి తాగడం తప్పితే స్మోక్ చేసింది లేదు. రెండోది బాబా పట్టం ముందు ఒక చాక్లెట్ బాక్స్ ఒకటి ఉండేది, దానికి తాడు పెట్టి కట్టేసి ఉండేవాడు. చాలాసార్లు అనుకుంటాం మేము అందులో ఏమున్నాయి సార్ అని. తెలియాల్సిన రోజు తెలుస్తాయి అది వాళ్ళకి చెప్పేవాడు కదా. ఆ బాక్స్ ఓపెన్ చేసి పెట్టున్నారు. అందులో బీడీలు, సిగరెట్లు, అగ్గిపుల్ల, కాలిపోయిన అగ్గిపుల్లలు. చీరాల స్వామి దగ్గరికి పోయినప్పుడు ఆయన ఉన్నంతసేపు ఈ జరిగిన స్మోకింగ్, అగ్గిపుల్ల, ఆయుర్వేద అగ్గిపుల్లతో సహా అన్నీ తీసి పెట్టుకున్నారు. అవి ఆయన మహా సంపదలాగా బాబా పాదాలు పెట్టుకున్నారు. ఆ డబ్బా పైగా చీరాల స్వామి రాజశేఖ తెలుసుకున్నారు. నన్ను అందించి స్నానం చేసి ఎదురు గుర్తొచ్చారు చీరాల స్వామి. సాధారణంగా ఏంటంటే ఎప్పుడైనా ఆశ్చర్యం సార్. ఎంత పొడవు లాంచి 3 మడతలు వేసుకోవాలి చెయ్యి, అంత పొడవు లాంచి అది వేసుకుని వీడి దాంట్లో చూసి బయట నిలబడిపోయింది. అంటే రోజు తెలుసుకుని రామని వచ్చి నవ్వుతుంది చెప్పారు. ఇది చీరాల స్వామి లాంచి ఉన్నట్టు స్వామి చాలా గాఢంగా గుర్తొచ్చారు. అందుకని సార్ ఇదిగో ఇంతకాలం అడిగారుగా ఇందులో ఏమున్నాయి ఇవి. ఆయన దగ్గర మిగిలిపోయిన బీడీ ముక్కలు, సిగరెట్లు ఆయన ఫుల్గా ఇచ్చిన ఒక్కోసారి బీడీ కట్ట ఇచ్చేసేవాడు. అవన్నీ మొదటిసారి ఎందుకని మొదలైందో తెలియదు. ఆయన గుర్తొచ్చి ఇలా మొదలుపెట్టింది ఆయన దగ్గరే. మళ్ళీ కంటిన్యూషన్ అంటే మళ్ళీ ఆపకుండా తాగడం అనేది మొదలుపెట్టింది కూడా ఆయనతోనే. అంతేకాక ఇంకో తమాషా,
పోయేటప్పుడు వీళ్ళు మూలకు పైకి చూస్తున్నారు, సీలింగ్ లోపల మూలకు చూస్తున్నారు. ఏముందా చూసి కూర్చుని ఇంతకంత బల్లి పిల్ల, ఎర్రలాంటి బల్లి పిల్ల ఉంది. ఏం సార్ అంత విచిత్రంగా చూస్తున్నారు? కాదు ఇప్పుడు తెలిసి చూడు, అది ఎంత ఉంది ఇంత ఉంది. ఇప్పటికి రెక్కల పురుగులు ఉంటాయి కదా, వర్షాలు పడితే వస్తుంటాయి. ఇప్పటికి 16 పురుగులు తిరిగిందండి. భలేవారు సార్, బాడీలో అంత స్థలం ఎక్కడుంది అంటే ట్రాన్స్లేటర్ అటు ఇటు కనబడుతుంది. అంత మంచిగా ఉంది దాని చర్మం, శరీర నిర్వహణ. 16 పురుగులు ఎక్కడ పడతాయి సార్? ఓన్లీ దుబ్బ దగ్గర. ఇందిరాగాంధీ ఎంపీలు తినేసినట్టు తినేసింది. 16 తిరిగింది, అది ఇంకో 2 తిరిగింది, 18 ఇప్పటికి అన్నారు. అట్లా ఎట్లా పడతాయి సార్? అదే కదా నేను చూస్తున్నాను. అందుకని తీక్షణంగా చూస్తున్నారట. ఒక పురుగు తిరిగింది, మింగేసింది, ఆ లోపలది కదిలిస్తూ ఉంది. ఏది పేరు కదలని కనబడుతుంది. కింద పొయ్యి వేసి పురుగు మీదకి రెండోది వెళ్ళింది అనుకోండి, ఒక కుదిరిపిస్తూ ఉందట. బ్రాహ్మణలో పొద్దునట్టు 2 లేవట, ఒకటే ఉన్నట్టు. ఇంకోటి తిరిగిన తర్వాత మళ్ళీ కుదిస్తుందట, మళ్ళీ వెళ్తుందట. ఇట్లా ఇప్పటికి 18 మొత్తం లెక్క అన్నారు. అదే అప్పుడు చెప్తున్నారు. నాకైతే ఒక ఆశ్చర్యం, అది కాదు ఆశ్చర్యం. తర్వాత మాస్టర్ గారు చెప్పింది తెలుసు. యోగులు తపస్సు కోసం ఎక్కడో గుహలో కూర్చుంటారు. ఈ తపస్సు చేసేటప్పుడు సైన్స్ చెప్తుంది ఏంటి, మెటబాలిజం బాగా స్లో డౌన్ అవుతుంది. అందువల్ల ఆహారం అంటే శరీరంలో ఖర్చు కావాల్సినటువంటి ఎనర్జీ లెవెల్ బాగా తగ్గుతుంది. అంటే తక్కువ దాంతో ఎక్కువసేపు శరీరంలో జరిగే క్రియ జరిగిపోతాయి. అందువల్ల మనం ఒకరోజు భోజనం తింటే మళ్ళీ రాత్రి తింటే అయిపోతూ ఉంటుంది. వాళ్ళకి మామూలు భోజనం చేస్తే 4-5 రోజులు కూడా ఉంటుంది. అందువల్ల తొందరగా రాకల శరీరం నిలబడాలిగా. హృదయంలోనో మనసులోనో బుద్ధిలోనో అనుభూతులు వస్తున్నప్పటికీ అవి గ్రహించడానికి కావాల్సిన పరికరం శరీరం నిలబడాలిగా. దానికి కావాల్సిన అతి తక్కువ ఆహారం లేదు, శాపడం అది ఉన్నంత వరకు పర్లేదు. అది తగ్గిపోయింది అనుకోండి, మనసుని బయటకు నెట్టేస్తుంది. అప్పుడు వాళ్ళ స్పృహ బయటకు వస్తుంది. వెళ్ళగానే బయటకు రాగానే వెతుకుతారట ఆహారం కోసం. వాళ్ళ కన్ను చెప్తుందటప్పుడు ఇదే ఆహారంగా పనికి వస్తుంది. తిరుమలకి వచ్చారు ఒకసారి, మా ట్రైనింగ్ ఏదో జరుగుతుంది. పాపనాశం అయింది, తిరిగాం మాస్టర్ గారు చెప్పారు. ఒక పొదలాంటి పెట్టి ఆవులు చూపించి ఒక గుప్పుడు కోసుకొచ్చారు. నవ్వులు తిను అన్నాను. తిన్నా పులుపులుగా కస్తీగా పిల్లిపురలు బాగుంటే పొట్టకి ఆహారం పెట్టడానికి అట్లాంటి తెలుస్తాయి వాడికి. అట్లాంటి ఆవులు రోజులు తినేస్తే చాలు, 6 రోజులు మళ్ళీ అక్కర్లేదు వాడికి ఆహారం. దొరికిందనుకో